దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి. మేలుకో భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావే. భూకాంత రమణుడ మేలుకో కృష్ణ తెల్లవారవచ్చెను. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు తిరుప్పావైలోని మనము 13వ పాసురం గురించని తెలుసుకుందాము. ఆ 13వ పాసురాన్ని మొదటగా ఒకసారి చదువుకొని ఆ తర్వాత దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கிற்று புல்லும் சிலம்பினக்கான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలోరెంబావాయ్. ఈ పాసరంలోని ఆండాల్ గోష్ఠి అంతా కూడా నిద్రను లేపుతున్నటువంటి బాలిక తన యొక్క నేత్ర సౌందర్యము వలన ఒక విశిష్ట స్థానమును పొంది ఉందన్నమాట. అంటే కంటి అందు సౌందర్యం ఉన్నా కూడా ఆ శ్రీకృష్ణుడు ఈమె కోసమని వెతుక్కుంటూ వస్తాడు అనే ధైర్యంతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంట్లోనే పడుకుని ఉంది ఈ గోప బాలిక. అంటే నేత్రము అంటే ఏమిటి? జ్ఞానము. ఎందుకంటే మనం కళ్ళు తెరిచి చూస్తేనే కదా అన్నీ తెలుస్తాయి. అజ్ఞానమునకు అందము మన యొక్క స్వరూపము, జ్ఞానము నేత్రము. పరస్వరూపం స్పష్టంగా తెలియుట, ఆ జీవుడు పరమాత్మకి చెందినవాడు అని తెలియుట ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో, అంటే ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి మన యొక్క లోపల హృదయాంతరంలో ఉండేటటువంటి పరమాత్మ గురించి తెలుసుకున్నప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది. పరమాత్మ చేతనే రక్షింపగలిగేవాడు ప్రతి ఒక్క జీవుడు, పరమాత్మనే పరతంత్రుడు అని తెలుసుకొనటే స్వస్వరూప జ్ఞానం అన్నమాట. ఈ విధంగా తెలుసుకున్న వారు పరమాత్మను పొందడానికై తమకు తాముగా ఎటువంటి ప్రయత్నము చెయ్యరు. ఇదంతా కూడా పరమాత్మ యొక్క సొత్తే కదా, కాబట్టి ఆయనే వచ్చి నన్ను స్వీకరిస్తాడులే అని నిర్భయంగా ఉంటారనమాట. నేటి గోపిక కూడా అలాగే కృష్ణునితోటి కలవాలి అన్న కోరిక ఉన్నా కూడా ఆ కృష్ణుని పొందడానికని తను ఏ ప్రయత్నము చేయటం లేదు. కృష్ణుడు ఒకనాడు ఎప్పుడో పడుకుని వదిలినటువంటి ఆ శయ్య, ఆ మంచం యొక్క వాసన చూస్తూ దాని స్పర్శని అనుభవిస్తూ మోహమును పొంది పడుకుని ఉందన్నమాట. అటువంటి గోపికను ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఈ వ్రతంలో చేరడానికి ఇప్పటికీ 7 గోపికలను మేల్కొల్పారు. ఇక 8వ గోప బాలికను ఈ పాసరంలోని నిద్రలేపుతున్నారు. ఈమె ఎంతో అందమైన కళ్ళను కలిగి ఉన్నటువంటిది. తన యొక్క ఈ నేత్ర సౌందర్యాన్ని చూడడానికి శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడు అని పూర్తి విశ్వాసంతో ఉండి ఎంతో ఉదాసీన వైఖరితోటి ఉంది. ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ కూడా గోదాదేవితో కలిసి మేల్కొల్పుతున్నారు. కిందటి పాసురంలోని ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళు శ్రీకృష్ణుని చేష్టలను, ఇంకొకళ్ళు శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. ఒక వర్గం వాళ్ళు కృష్ణుడి వైపు వెళ్ళిపోయారు, ఇంకొక వర్గం వాళ్ళు రాముడి వైపు వెళ్ళిపోయారనమాట. ఆ శ్రీకృష్ణుడే గొప్ప అని కొంతమంది అంటూ ఉంటే, లేదు రాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఒక్కరితే భార్యగా ఉన్నవాడు, కేవలం సీతాదేవి కోసం అని చెప్పేసి రావణాసురుని సంహరించినటువంటి వాడు మా రాముడు అని చెప్పి కొంతమంది పాడుతున్నారు. కొంతమంది అబ్బా కన్నయ్యేమోని చాణూర ముష్టులను వాళ్ళని సంహరించాడు, ఆ బకాసురుని సంహరించాడని కృష్ణుడి కోసం అని చెప్పి పాడుతున్నారు. ఊరి వారందరూ కూడా రేపల్లలో ఉన్న కృష్ణ కీర్తనమే గాని శ్రీరామ సంకీర్తనం చేయకూడదు అని అంటున్నారు వాళ్ళు. శ్రీరాముడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇక్కడ మాత్రం కృష్ణుడి గురించే పాడాలి అంటున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకి ఆరాధ్య దైవము అన్నారు. అయితే పెద్దలు ఏం చెప్తున్నారు? క్షీరసాగరంలో శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అవసరార్థం అనేక అవతారాలను ఎత్తి లోకాలను రక్షించాడు. కాబట్టి శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఎటువంటి భేదము, ఎటువంటి తేడా ఏమాత్రం లేదు అని చెప్తున్నారు. నామ రూపాలు వేరైనా కూడా తత్వం ఒక్కటే అని వారు నిరూపణ చేశారు. అప్పుడు గోపికలందరూ తమ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారనమాట. నిద్రిస్తున్న గోపికలను మేల్కొల్పారు. ఒక్కొక్క గోపబాలికను లేపుతున్నప్పుడు మనలోని ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండాల్ తల్లి. అందరినీ చిలిపితనంతో ఏడ్పిస్తూ ఆనందిస్తూ ఉన్న శ్రీకృష్ణున్న మనం పలికేది, ఆ శ్రీకృష్ణు నామాన్న మనం పాడేది అంటూ నిన్నటి పాసురంలోని ఆ గోకులంలోని అందరూ కూడా రామనామాన్ని పాడారు. దాంతో గోకులం అంతా కలకలమైపోయింది. అందుకని అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకి ఒక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంటికి వెళ్తే అక్కడ ఆమె శ్రీకృష్ణుని కథ చెప్తూ పడుకోబెడుతోంది కృష్ణుడికి. అనగనగా రాముడు ఉన్నాడు, భార్య సీత ఉంది, వాళ్ళ అడవిలో వెళ్తుంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రి ధనుహు ధనుహు అని అరిచాడట. ఆ యశోదమ్మ తల్లికైతే ఏమీ అర్థం కాలేదు. అందువలన కంగారు పడిపోయింది. మరి కృష్ణుడు ఎందుకు లక్ష్మణ ధనసుతే అని పిలిచాడు? ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడు ఉండే అవసరాల కోసం రాముడిగా వచ్చారు, ఇప్పుడు ఉండే అవసరాల కోసం అంటే అదే తత్వం కృష్ణుడై వచ్చాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోపబాలికలకు సర్ది చెప్పింది. ఇక వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్లారు. ఆ గోపబాలికను లేపడం ప్రారంభించారు.
కృష్ణుడి జట్టివారు పుళ్ళిన్వాయ్ కీండానై అని అంటున్నారు. అంటే ఒకనాడు దొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారివేశాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టివారు ఏమన్నారు? పొల్లా అరక్కనై, మీకైతే ఇంకా చీల్చి చెండు వేశాడు, ఆ మూతిని ఇలా లాగాడు చేశాడు, కానీ ఇక్కడ మా రాముడు రావణాసురుడిని గిల్లి పారేశాడు అంతే అనిసని అన్నారు. అంటే ఒక చిన్న గిల్లుకే చచ్చిపోయాడు రావణాసురుడు, మా రాముడు అంతటి పరాక్రమవంతుడు అనిసనని. కిళ్ళి కళైందానే కీర్తిమై పాడిపోయి, ఇలాగా రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనిసని చెప్తూ ఆ స్వామి యొక్క కళ్యాణ గుణగణాలను పాడుకుంటూ అంతా కూడా బయలుదేరారు. పిళ్ళైగల్ ఎల్లాரும் గోపబాలికరందరూ కూడా పావే కళంబుక్కార్ ధనుర్మాస వ్రతం చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్లారు అని అక్కడ ఉన్న లోపల గోపబాలికతోటి వీళ్ళందరూ చెప్తున్నారు. అమ్మ మేమందరం కూడా ఆ స్థలాన్ని వెళ్ళబోతున్నాము కాబట్టి నువ్వు బయటికి రామ్మా అనుకుని పిలుస్తున్నారు. ఈ లోపల గోపబాలిక ఏమనుకుంటుంది, వాళ్ళంతా చిన్న పిల్లలు కదా, తొందర పడిపోతున్నారు, ఇంకా తెల్లవారలేదు, వీళ్ళు తెల్లవారిపోయింది రా రా అని పిలిచేస్తున్నారు అన్నట్లుగా ఉంది. అందుకని వీళ్ళు తెల్లవారడానికి సూచనలు చెప్తున్నారనమాట. ఆ సూచించే గుర్తులు చెప్తున్నారు. వెళ్ళి ఎరుందు శుక్రోదయం అయ్యింది, అమ్మ శుక్రుని యొక్క ఉదయం అయ్యింది. వియారం ఉరంగిత్తు బృహస్పతి అస్తమిస్తున్నాడు అంటే బృహస్పతి అస్తమించి శుక్రుడి యొక్క ఉదయం అవుతోంది అంటే అర్థము సూర్యోదయం అవుతోంది అని చెప్పి. ఇక దీని అంతర్లీన భావం ఏమిటి అంటే, మనం ఇంతవరకు కూడా భగవంతుణ్ణి చేరలేకపోయాము అంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యతిరిక్త భావనలు అస్తమించి ఇక ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి. అందుకని భగవంతుణ్ణి చేరడానికి ఇదే సరి అయిన సమయం అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు తెల్లవారడానికి గుర్తులుగా? పుళ్ళుం సిలంబిన కాను, పక్షులన్నీ మాట్లాడుకుంటున్నాయమ్మా. అంటే పక్షులు కీచ్ కీచ్ కీచమంటున్నాయంటే అది ఎప్పుడు అవుతుంది? తెల్లవారుతున్నప్పుడే కదా అవుతుంది. అందుకని తెల్లవారుతోంది అని చెప్తున్నారు. బోదరిక్కణ్ణినాయ్ తుమ్మిద వాలిన పుష్పం వంటి కళ్ళు కలదానా అని చెప్తున్నారు. అంటే అందమైన పుష్పముల మీదే కదా తుమ్మిదలు వాలుతాయి అంటే అంత అందమైన నేత్ర సౌందర్యం కలదానా అని పిలుస్తున్నారు. తనను గుర్తించిన వారిని భగవంతుడు శిరస్సును ధరిస్తాడు. అందుకే లోపల ఉండే గోపబాలిక నేనంటే కృష్ణుడికి చాలా ప్రేమ కదా, నా కళ్ళంటే చాలా ఇష్టపడతాడు కదా, నేనెందుకు వెళ్ళడం, కృష్ణుడే నా దగ్గరికి వస్తాడులే అని చెప్పి పెద్దగా పట్టించుకోవడం లేదు. కుళ్ళ కుడైందు చల్లటి ఆ నీటిలో నిండా మునిగి నీరాడాదే. మనం స్నానం చెయ్యాలి కదా. ఈ శ్రీకృష్ణుడి ఎడబాటు అనేటటువంటి విరహ అగ్ని మనల్ని దహించి వేస్తుంది. అప్పుడు మనకి బాగా ఉక్కపోత పోస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? వేసవకాలం 2-3 సార్లు స్నానాలు చేస్తాం కదా, చల్లటి నీళ్ళతోటి స్నానం చేస్తాం కదా, దానివల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. అందుకని వీళ్ళేం చెప్తున్నారు, ఆ కృష్ణుడి యొక్క విరహాగ్ని మనం తట్టుకోవాలి అంటే చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి, కాబట్టి తొందరగా రామ్మా అని పిలుస్తున్నారు. పళ్ళి కిడత్తియో, నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా, పావాయ్ నీ నన్నాళాల్ ముగ్ధత కలిగినటువంటి దానా. ఎంత మంచి పదాలు వాడుతున్నారో చూడండి. ముగ్ధత కలిగి ఉన్నటువంటి దానంటే ఎంత అందమైన దానా. అమ్మా సమయం అయిపోతోంది, కళ్ళం తవిరిందు కలందు, మాకు చెందాల్సిన నువ్వు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, నువ్వు కూడా మాతో వచ్చేయమ్మా, గబగబా అందరం వెళ్ళిపోదాము, చక్కగా స్నానం చేసేద్దాము, ఆ ధనుర్మాస వ్రతాన్ని చేసేద్దాము, శ్రీకృష్ణుని పొందుదాము అని చెప్పి అందరూ ఆ గోపబాలికను లేపి తమలోని చేర్చుకున్నారు. ఇక మళ్ళీ రేపు మరొక గోపబాలికని ఆండాళ్ గోష్ఠి అంతా కూడా లేపుతారు. ఆ పాసురం రేపు చూద్దాము. ఆండాళ్ తిరువడిగలే శరణం.